గల్ఫ్ లో స్థిరపడ్డ ఏపీకి చెందిన హిందూ దంపతులకు అనుకోకుండా ఓ సమస్య వచ్చి పడింది. దంపతులకు పుట్టిన బాబును పాకిస్తాన్ యువకుడు వచ్చి ఆ బిడ్డ తనవాడేనని తనకే దక్కాలని పట్టుబట్టాడు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెంచుకుంటానని తనకే అప్పగించాలని గొడవకు దిగాడు. DNA టెస్టులోనూ ఆ బిడ్డకు తండ్రి ఆ పాకిస్తానీయేనని తేలడం విశేషం. ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతులు వారి పిల్లలు UAEలో చాలా కాలంగా ఉంటున్నారు. షార్జాలో ఆ దంపతులకు పాకిస్తాన్ కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు మూడో సంతానంగా బాబు పుట్టాడు. 5 ఏళ్ల తర్వాత ఆ బిడ్డకు తానే తండ్రినని తనకు ఇవ్వాలంటూ పాకిస్తాన్ యువకుడు వాదించాడు. కన్నతల్లి మాత్రం బిడ్డను ఇచ్చేందుకు ససేమేరా అంటోంది. ఇందుకు ఆమె భర్త కూడా మద్దతిచ్చి అండగా నిలిచాడు. అయితే DNA టెస్ట్ లో బాబుకు తండ్రి పాకిస్తానీ అని తేలింది. బిడ్డకు తండ్రిని తానే కాబట్టి అప్పగిస్తే ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెంచుకుంటానని కోర్టుకు తెలిపాడు. వాదనలన్నీ విన్న కోర్టు బాబును పాకిస్తాన్ జాతీయుడికే అప్పగించాలని తీర్పిచ్చింది. దీనిపై ఆ తెలుగు కుటుంబం ఉన్నత న్యాయస్థానానికి అప్పీలుకు వెళ్లింది. మరోవైపు బాబు సహా తల్లిదండ్రులు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. భర్తతో కలిసి ఉంటున్న హిందూ మహిళను ఆ పాకిస్తాన్ యువకుడు ఏ చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటాడు? గల్ఫ్ దేశాల్లో ఓ ముస్లింను పెళ్లి చేసుకునేవారు ముస్లిమేతరులైతే ఇస్లాంను స్వీకరించాలి కదా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు చాలా సంక్లిష్టతతో కూడుకున్నది. ఒకవేళ దంపతులు పెట్టుకున్న అప్పీలు వీగిపోయినా కూడా పాకిస్తాన్ యువకుడికి చిక్కులే ఉంటాయని అంటున్నారు. ఆ బాబును పాకిస్తాన్ తీసుకెళ్లాలంటే ఆ దేశం పాస్పోర్టు అవసరమని, భారతీయ పౌరసత్వం పాస్పోర్టు ఉన్న చిన్నారిని తీసుకువెళ్లడం ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.